క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజిస్ట్ శ్రీ హరిప్రియ గారు ఉన్నారు. హరిప్రియ గారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. మునుపు శివుని అవతారాలు చెప్పారు, 10 రకాల అవతారాలు చెప్పారు, దశావతారాలు. ఇప్పుడు రూపాలు వర్ణిస్తా అన్నారు. ఆ రూపాలు వర్ణించండి అమ్మా. తర్వాత అవతారము శరభ అవతారము. ఈ శరభ అవతారం అంటే శివుడు ఒక భాగంలో పక్షిగా, శరభేశ్వరుడు అని విన్నారా మీరు పేరు? ఏంటి చెప్పండి. శరభేశ్వరుడు అంటారు. శరభేశ్వరుడు. ఏదైనా ఒక పల్లకి మోయాలన్నా శరభ 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 అంటుంటాం కదా. అయితే శరభేశ్వరుడు ఆకారం ఎలా ఉంటుందంటే చాలా విచిత్రంగా ఉంటుంది. ఒక భాగము పక్షి, ఒక భాగం ముందు భాగం పక్షి, వెనక భాగము సింహ రూపము. అంటే కడుపు దగ్గర నుంచి చివరి తోక వరకు సింహ రూపంలో ఉంటాడు. సింహం తోకకి పులి తోకకి తేడా ఉంటుంది. సింహం తోకకి పులి తోకకి తేడా ఉంటుంది. సింహం తోక మొదట్లో లావుగా ఉండి పోను పోను సన్నగా ఉండి జుట్టు గుత్తంగా ఉంటుంది. అది సింహం తోక అన్నమాట. అయితే సింహం నడుము కూడా సన్నగా ఉంటుంది. ఆడవాళ్ళని వర్ణించేటప్పుడు సింహ మధ్య అంటారు. అయితే అది సింహము నడుము భాగం నుంచి తోక భాగం వరకు మృగ శరీరం అన్నమాట. దానితో పాటుగా ముందు రెక్కలు కలిగి ఉంటాడు. పక్షి రూపము, రెక్కలు, వెనక భాగము సింహ భాగము. ఈ రూపంలో విచిత్ర అంటే పళ్ళు కూడా చాలా విచిత్రంగా ఉంటాయి. పెద్ద పెద్ద కూరలతోనూ పెద్ద పెద్ద పళ్ళతోనూ ఉంటాడనమాట ఆయన. ఆ శరభుడు తాలూకా రూపమే ప్రత్యేకంగా ఉంటుంది. అయితే శివపురాణం ప్రకారము, అంటే ఇందాక మనం చెప్పుకుంది స్కాంద పురాణ ప్రకారము, శివపురాణం ప్రకారము విష్ణు యొక్క నరసింహావతారమే ఈ మచ్చిక చేసుకోవటానికి, అంటే నరసింహావతారంలో చాలా ఉగ్రంగా ఉంటాడు కదా ఆయన. ఆయన్ని మరి ప్రహ్లాదుడు ఉపశమనం చేశాడు అంటారు. అయితే ప్రహ్లాదుడు తర్వాత కూడా ఉపశమనం పొందడానికి ఎవరి శక్యము కాలేదు. అప్పుడు శివుడు ఈ శరభావతారం ఎత్తి నరసింహ అవతారంలో ఉన్న స్వామిని ఉపశాంతి చేశాడనమాట. నరమృగ శరీరం కదా నరసింహస్వామి. ఈయన చల్లార్చాడు. చెంచులక్ష్మి అంటారు కదండి స్వామివారి యొక్క పత్ని. చెంచులక్ష్మి వచ్చి కొంచెం ఉపశాంతిని ఇచ్చింది అంటారు. కానీ ఎక్కడా ఉపశమనం అవ్వలేదు. ఉపశమనం అయినట్టే ప్రహ్లాదుడు చేసినా అవ్వలేదు, చెంచులక్ష్మి చేసినా అవ్వలేదు. శివుడు శరభుడు రూపం తీసుకున్న తరువాతనే స్వామివారు ఉపశాంతి చెందారు. అంతటి ఉగ్రానికి మళ్ళా ఉగ్రమే తోడవ్వాలి. ముళ్ళుతోనే తీసినట్టు అనమాట. తర్వాత అవతారము గృహపతి అనే అవతారం తీసుకున్నాడు. ఆ అవతార విశిష్టత ఏంటంటే, శివుడు విశ్వానరుడు అనే బ్రాహ్మడి ఇంట్లో కొడుగ్గా పుట్టాడు. విశ్వానరుడు అంటే విశ్వానరుడు పేరు కూడా విష్ణుమూర్తిదే. అగ్ని పేరు కూడా వైశ్వానరుడు అంటారు. ఆ బ్రాహ్మడి ఇంట్లో గృహపతి అనే ఆ పిల్లాడికి గృహపతి అని నామకరణం చేసి 9 సంవత్సరాలు వచ్చిన తర్వాత చనిపోతాడు అని నారద మహర్షి చెప్పాడు. అమ్మ బాబోయ్. 9 సంవత్సరాలు అర్ధాయుష్తో చనిపోతాడు అని ఎప్పుడైతే ఈ బ్రాహ్మడికి నారదుడు చెప్పాడో, ఆ బ్రాహ్మడు కొడుకును తీసుకుని కాశీకి ప్రయాణమయ్యాడు. కాశీకి ప్రయాణం అయిన తర్వాత అప్పుడు అక్కడ కాశీ విశ్వేశ్వరుడు, అది నిజ రూపము, ఈ గృహపతి బాలుడి రూపంలో ఉండి శివుడు ఈయన్ని మరణాన్ని జయించేటట్టుగా వరాన్ని ఇచ్చాడనమాట. మరణాన్ని జయించేట్టు ఆయన చిరంజీవి. ఎవరిలాగా? మన మార్కండేయుడు లాగా. మార్కండేయుడు కథ అయితే తెలిసిందే కదా. ఈ కథ తెలియదు. కానీ ఒక్కొక్క కథకి ఎన్నెన్ని రూపాలు ఉంటాయో చూడండి. ఎంతమంది వెనకాల ఉంటారు అంటే ఎన్నెన్ని కలిపితే ఒక కథ, ఎన్ని శాఖోపశాఖలు. నిజంగా చాలా అద్భుతాలు. అసలు మన పురాణాలు కానీ మన దేవీ దేవతలు కానీ అద్భుతాలు. తర్వాత తెలుసుకోవాలి కానీ ముత్యాలు రత్నాలు కొల్లలుగా ఉన్నాయి మన దగ్గర అన్నమాట. తెలుసుకునే తపన ఉండాలి. తెలియ చెప్పేటట్టుగా మీలాంటి మహాత్ములు నిజంగా ఉంటేనే మాలాంటి వాళ్ళకి చెప్పాలని ఉత్సాహం ఉంటుంది. లేకపోతే అడవి కాచిన వెన్నెలే కదా. అంతే కదా. దూర్వాసుడు కదా, విపరీతమైన కోపం ఆయనకి. ముక్కోపి. ఆ దూర్వాసుడు అంటే శివుడు క్రమశిక్షణ పాటించే తత్వము. అయితే ఎవరైతే క్రమశిక్షణను అతిక్రమిస్తారో
మనకి కూడా చిన్న ఉదాహరణ, మనకి బాసులు కానీ మన ఉద్యోగం చేసే చోట కానీ ఎంప్లాయీస్ ఏమనుకుంటారు, చిన్న చిన్న పిల్లలు, అమ్మ మా దూర్వాసుడు వచ్చేస్తున్నాడు, మా దూర్వాసుడు వచ్చేస్తున్నాడు అంటారు. బాసుని కంపల్సరీ ఆయనతోనే పోలుస్తారు, దూర్వాసుడు క్రమశిక్షణ కదా, అది స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి కదా, కాబట్టి చాలా సినిమాల్లో కూడా చూశాను. సహజం అది. అంటే దూర్వాసుడికే పోలుస్తారు చూడండి. అవునండి. అంటే క్రమశిక్షణకి మారు పేరు దూర్వాసుడు అనమాట. ముక్కోపి క్రమశిక్షణ పాటిస్తాడు, అది శివుడికి ఇష్టమైనది. అందుకని క్రమశిక్షణ కోసమని దూర్వాసమునిగా ఆయన అవతారం చెందాడు. క్రమశిక్షణ కోసమే వచ్చాడు శివయ్య, మనుషుల్లో క్రమశిక్షణ నింపడానికి. అబ్బా ఎంత అయితే చాలా అద్భుతం కదా, చిన్న చిన్నదే కానీ చూడండి వాళ్ళు తీసుకున్న అవతారాలు తెలియదు అనమాట. అయితే ఈ అవతారం యొక్క రహస్యం ఏంటంటే నిగ్రహాన్ని మనిషిలో ఇస్తుంది. నిగ్రహాన్ని అంటే ప్రతి చిన్నదానికి చెలించేయకుండా, ప్రతి చిన్నదానికి ప్రలోభపడిపోకుండా, నిగ్రహం కరిగిపోకుండా, అనవసరంగా కోపం తెచ్చుకోకుండా, అన్నిటికీ స్థిర ప్రజ్ఞతగా ఉంటుంది. స్థిర ప్రజ్ఞతతో పాటు నిగ్రహ కూడా ఈ అవతారం మనకి తెలియచెప్తుంది అనమాట. తర్వాత అత్యంత ఇష్టమైన అవతారము హనుమంతుడు శివుడి. అవునండి, హనుమంతుడు శివుడి అవతారం అంటారు. అయితే రాముడి రూపంలో ఈయన మరి ఒకనొక సమయంలో మనం ఇందాక అనుకున్నట్టుగా అదేంటంటారు గరళము, విషము కింద పడిపోకుండా స్వామి ఎలా కాశాడో దానికి ప్రత్యర్థిగా, అంటే దానికి ప్రత్యామ్నాయంగా మరి ఉపకారం తీర్చుకోవాలిగా. అందుకే అంటారు ఎవరైనా ఉపకారం చేస్తే వెంటనే ఉపకారం తీర్చేసుకోవాలి. కొంతమంది చేయించుకోవడమే తెలుసు తప్ప అలాంటివి మనకు గెట్టవు అసలు. మహామహుడు ఆ చిన్న దానికోసము ప్రత్యామ్నాయంగా రాముడికి అంటే విష్ణుమూర్తికి సేవ చెయ్యాలని, విష్ణుమూర్తి కదా అది చాలా చిన్న విషయం, ఆ చిన్న విషయానికి దానికి రుణం తీర్చేసుకోవాలని రాముడికి సేవ చేయడం కోసం. మానవులే కాకుండా ఆ రోజుల్లో దేవతలు కూడా ఎవరు ఉపకారమైనా రుణం తీర్చేసుకునేవాళ్ళు. అలాగా ఈ చిన్న విషయం కోసమని ఆయన హనుమంతుడి అవతారం ఎత్తి విష్ణుమూర్తికి బంటుగా ఉండడానికి హనుమంతుడి అవతారం ఎత్తాడండి. కరుణామయుడు, దయామయుడు. చూడండి అవతారం ఎత్తాడు, దాస్యం చేశాడు ఆ జన్మాంతము. చాలా ఉంటేనే పరవశం అనిపిస్తుంది. అది చిన్ని ఉపకారానికి అంత జీవితాంతము దాస్యం చేశాడు. ఒక అవతారమే, ఒక రూపమే తీసుకున్నాడు ఆయన. తర్వాత వృషభ అవతారము, వృషభం కూడా. అయితే సముద్ర మథనం తర్వాత విష్ణుమూర్తి పాతాళ లోకంలోకి వెళ్ళాడు. ఇది చిలకడం అయిపోయిన తర్వాత ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత విష్ణుమూర్తి పాతాళ లోకంలోకి వెళ్ళాడు. అక్కడ చాలా మంది దేవతలు, ఆ స్త్రీలు ఉంటే వాళ్ళ మీద మోహము విష్ణుమూర్తికి కలిగింది. మోహం కలిగేటప్పటికీ ఏం చేశాడు, అక్కడ నివసించి చాలామంది కొడుకుల్ని కన్నాడు. అయితే అందరూ చాలా క్రూరంగాను వికృతంగాను ఉన్నారు ఆ పిల్లలు. అదేమిటండి, అలంకార ప్రియుడు, అందంగా ఉంటాడు కదా ఆయన ఆ స్వామి. మరి మనం ఏం చెప్పగలం, అంతేలేండి, మనకేం తెలుసు ఆ దేవుల మాయలు, అది ఆ లీలా విశేషాలు మనకి తెలియదు కదా. కానీ ప్రతి దాంట్లోనూ ఏదో సూక్ష్మం ఉంటుంది, గూఢార్థం ఉంటుంది. అయితే ఆ వికృతంగా ఉండే దేవతలను వాళ్ళు ఏం చేశారు, రూపాలు వికృతము, జన్మ దేవతలు, వీళ్ళు మానవుల్ని బాధించేవాళ్ళు. దేవతలు రూపాలు వికృతంతో మానవుల్ని హింసించేవారు. అలా హింసించినప్పుడు ఈ శివుడు వృషభ రూపంలోకి వెళ్ళి విష్ణువుతో పోరాటం చేశాడు. విష్ణుమూర్తితో పోరాటం చేశాడు. అంటే ఇద్దరికి హోరాహోరీ బాగా యుద్ధం జరిగింది, శివుడికి విష్ణుమూర్తికి. అది శివుడు ఏ రూపంలో వెళ్ళి పోరాటం చేశాడు, డైరెక్ట్గా శివ రూపంలో కాదు, ఎద్దు రూపంలో వెళ్ళి విష్ణుమూర్తితో పోరాటం చేశాడు. ఆ చేసినప్పుడు తరువాత ఏం చేశాడు, వెంటనే ఇంత ఎక్కువసేపు నాతో హోరాహోరీగా పోరాడే శక్తి ఒక్క శివుడికి తప్ప ఇంకెవరికీ లేదు అని గ్రహించి విష్ణుమూర్తి అంటే ఏమని
తప్పు తెలుసుకొని, అంటే తప్పు అని కాదు, ఈ అవతారానికి ఏదో ఒక విశిష్టత ఉండాలి కదా. వాళ్ళు తప్పు చేయడం ఏమిటి, దీని వెనకాల ఉన్న సూక్ష్మాలు ఇవి అవి మనకి తెలియచెప్పడం కోసము. అప్పుడు ఈ వృషభ రూపంలో ఉన్న విష్ణుమూర్తి శివుణ్ణి గ్రహించి ఇద్దరు కలిసి మళ్ళా యథాస్థానానికి వెళ్ళిపోతారన్నమాట. చూసారా, ఎప్పుడు శివకేశులు ఇద్దరు ఒక్కటే అభేద్యం వేరు, కానీ అది ఎప్పుడు ప్రతి యుగంలో ప్రతి సందర్భంలోనూ ఇద్దరు ఎప్పుడు కలిసే ఉంటారు. ఏ చిన్న దానికి అంటే విష్ణుమూర్తి చిన్న చేసినా శివుడు మళ్ళా దాన్ని ఇది చేస్తుంటారు. శివుడు వరాలు ఇచ్చేసిపోయినా విష్ణుమూర్తి వచ్చి కాపాడేస్తుంటారు. సరే, ఒకళ్ళకి ఎంత అనుబంధం ఉన్నది అది మనం మానవులు తెలుసుకోవాలి. తర్వాత అవతారము యతినాథ అవతారము. యతినాథ అవతారము రూపము. అయితే ఇది ఒక గిరిజనుడు అహుక్ అనే ఒక గిరిజనుడు ఉన్నాడు. అహుక్ అనే గిరిజనుడు అటవీ ప్రాంతంలో. అయితే అతని భార్య శివభక్తురాలు, విపరీతమైన శివభక్తురాలు. అయితే వారికి దర్శనం ఇవ్వడానికి, మోక్షం ఇవ్వడానికి యతీశ్వరుడు రూపంలో ఈ దంపతులకి మోక్షాన్ని ప్రసాదించాడు. యతీశ్వరుడు రూపంలో అక్కడ ఆయన్ని యతినాథ్ అంటారు. యతినాథ్ ఉత్తరాదిని ఉంది. కొందరు పేర్లు కూడా విన్నామండి. ఉత్తరాదిని మనకి ఎక్కువ కనబడుతూ ఉంటుంది. అవును, కొంచెం ఈ పేర్లు మనకు ఆశ్చర్యంగా ఉంటాయి, కానీ వాళ్ళు ఎక్కువ ప్రాచుర్యంలో వాళ్ళు ఎక్కువ శివుణ్ణి పూజిస్తారు. మన దక్షిణాది అంతా విష్ణువుని పూజ చేస్తే ఉత్తరాది వారందరూ శివుణ్ణి పూజ చేస్తారు బాగా. ఆ రూపంలో ఏం చేశారంటే ఈయన అంటే వారున్న అంటే ఇల్లు గృహము చాలా చిన్నదనమాట. ఈ దంపతులు ఇద్దరు పడుకోవడానికి మాత్రమే సరిపోయేది. అయితే ఈయన వెళ్ళినప్పుడు బయట పడుకుంటున్నప్పుడు ఈ అమ్మవారు అంటే ఈ ఇంటి ఇల్లాలు ఏం చెప్తుందంటే, స్వామి నేను బయట పడుకుంటాను, మీరు లోపల పడుకోండి అని ఆతిథ్యం ఇస్తుందనమాట. ఆ ఆతిథ్యం ఇచ్చే సమయంలో లేదు నేను బయటే పడుకుంటాను, ఆడవాళ్ళు లోపల బయట పడుకోకూడదు, అమ్మ మీరు అక్కడే ఉండండి, నేను మాత్రమే బయట పడుకుంటాను అని చెప్పి దంపతులిద్దరిని ఆ ఇంట్లోనే ఉంచి ఈ స్వామి బయట పడుకోవడం వల్ల అక్కడున్న క్రూరమృగాల చేత చంపబడ్డాడు. అమ్మ బాబోయ్! క్రూరమృగాల చేత చంపబడిన తర్వాత తెల్లారి లేచి చూసేటప్పటికి ఈ యతినాథ్ అనే ఆయన కనపడలేదు. కనపడపోయేటప్పటికి ఈ దంపతులిద్దరూ కూడా మా అతిథి కదా, శివుడని తెలియదు కదా, మమ్మల్ని కాపాడడం కోసం వచ్చిన అతిథి చనిపోయినప్పుడు మరి మేమెందుకు ఉండాలి అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా ఆత్మాహుతికి పాల్పడినప్పుడు అప్పుడు మరలా తిరిగి అంటే వీళ్ళ భక్తిని పరీక్షించడం కోసము ఆ స్వామిని చంపడం ఏమిటి? అవును, ఆ స్వామిని అసలు అసంభవము. అయితే ఈ దంపతులు నిజంగా భక్తులు అవునా కాదా అని పరీక్షించడం కోసము యతినాథ్ రూపంలో, అంటే ఆ భార్య తెలుసు, భార్య భక్తురాలు అని తెలుసు, మరి భర్త కూడా మోక్షాన్ని ఇవ్వాలి అంటే ఆయన్ని కూడా పరీక్ష చేయాలి కదా. ఆ పరీక్ష చేసే నిమిత్తంలో ఆ చిన్న ఇంట్లో పడుకునేందుకు, అంటే ఇదంతా ఒక కల్పన అనమాట. కల్పన. ఆ తల్లి అడగడము, నేను లేదు నేను బయటే పడుకుంటాను అనడము, ఈయన మృగం చేత చంపబడినట్టు భ్రాంతి కల్పించడము. తర్వాత వీళ్ళిద్దరూ కూడా అట్లాంటి ఆత్మాహుతి చేసుకుంటారా, భక్తి ఎక్కువ అయిందా లేదా అని టెస్ట్ చేసిన తర్వాత వీళ్ళ దంపతులిద్దరూ కూడా ఆత్మాహుతికి పాల్పడి ఆయనే లేనప్పుడు మేము ఉండకూడదు, మా ఇంటికి వచ్చిన మన అతిథిని ఇలా అవుతాం వల్ల మనకి ఎంత దోషమో అని చెప్పి అనుకుని వీళ్ళిద్దరు కూడా ఆత్మాహుతి ఆ మాయలోంచి బయటికి తీసుకొచ్చినప్పుడు అప్పుడు సాక్షాత్తు శివుడు ప్రత్యక్షమయ్యి ఆ తల్లికి ఏ రూపంలో అయితే యతినాథ్ రూపంలో ఇచ్చాడో ఈ దంపతులిద్దరికి కూడా అదే రూపంతో దర్శనమిచ్చి మోక్షాన్ని ఇచ్చాడనమాట. చాలా అద్భుతంగా ఉందండి ఇది. చాలా నమస్తే.